Good afternoon, children. Now I am back with your science first lesson, health, hygiene and diseases. Children, in our last class we discussed about the balanced diet, nutrition, about proteins, vitamins, carbohydrates, fats, minerals and etc. Some components are also called as energy giving food and different protective food and I told you in our last class, no? In our last class we discussed about the balanced diet item. Balanced diet means where we are getting sufficient proteins, vitamins, fats, carbohydrates and everything in a equal proportion. That's it is called a nutritious food and it is called a balanced diet. Diet లో మనం తినే ఫుడ్ లో ఏవైతే ఈ ప్రోటీన్స్ విటమిన్స్ అన్ని అవైలబుల్ లో ఉంటాయో దాన్ని మనం బ్యాలెన్స్డ్ డైట్ అని. And as well as water concept, we discussed about the water concepts and about the types of vitamins A, B, D, K vitamin and we discussed so many types of vitamins also. And their fats also we discussed, no? Too much of fats consuming is also not good for health. It causes health problems. And here water, I told you, the human body is made up of so many liquids. Of course, in that 50 to 75% of human body is made up of water itself. 50 నుంచి 75% వరకు హ్యూమన్ బాడీ వాటర్తోనే మేడప్ అయి ఉంటుంది. సో ఇన్ అవర్ డైలీ లైఫ్ వీ నీడ్ టు కన్జ్యూమ్ మినిమమ్ ఆఫ్ 8 అండ్ మ్యాక్సిమం అప్ టు 8 to 10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఇన్ అవర్ డైలీ. సో డైలీ మనము 8 నుంచి 10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ కన్జ్యూమ్ చేయాలి. వాటర్ ఎందుకు కన్జ్యూమ్ చేయాలంటే, సో హియర్ మన బాడీలో స్వెట్ అనేది అండ్ యాజ్ వెల్ యాజ్ మన యూరిన్ అండ్ ఏదైనా కానీ లిక్విడ్స్ ఉన్నాయి కదా, మన బాడీలో ఉన్న లిక్విడ్స్ అన్నీ కూడా స్వెట్ రూపంలో అండ్ వేస్టేజ్ అంతా యూరిన్ రూపంలో వచ్చేస్తుంది. కాబట్టి సో వీ నీడ్ టు కన్జ్యూమ్, మన బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా మన బాడీని వెట్గా పెట్టాలి. ఎప్పుడు కూడా డీహైడ్రేట్ అవ్వకుండా హైడ్రేటింగ్ అంటే తడి మన బాడీలో వాటర్ క్వాంటిటీ పర్సంటేజ్ అనేది తగ్గకుండా మనం బ్యాలెన్స్ చేయాలి అంటే దట్ ఈస్ ద మెయిన్ థింగ్ వేర్ వీ నీడ్ టు కన్జ్యూమ్ మోర్ అండ్ మోర్ వాటర్. సో డ్రింక్ ప్lenty ఆఫ్ వాటర్. దోస్ హూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ టేకింగ్ మోర్ వాటర్, ప్లీజ్ టేక్ అట్లీస్ట్ 8 to 10 glasses of water. Water plays an important role in food digestion also and in our digestive system also. Digestion అవ్వాలి అంటే వాటరే మెయిన్ సోర్స్ అనమాట. సో వాటర్ లేకపోతే వీఆర్ అనేబుల్ టు ఎక్స్క్రీట్ ద వేస్టేజెస్ ఆల్సో. ఓకే, అండ్ ఫైబర్స్ అండ్ రోఫేజెస్. ఆఫ్ కోర్స్ మనం ఇంతవరకు ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, ఫ్యాట్స్ అని we discussed a lot about the nutritious food and balanced diet, and now we are moving into the fibers and rophages. So fibers మనకి ఎక్కడి నుంచి వస్తుంది? దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది కాంపోనెంట్ ఫర్ గ్రోత్ ఆఫ్ అవర్ బాడీ. మన బాడీ పెరగాలి అంటే న్యూట్రిషన్ ఫుడ్లో ఫైబర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఏమేమిలో ఉంటాయి ఫైబర్స్ అంటే క్యాబేజ్, it is present in cabbage, tomato, onion, carrot gives fibers. In cabbage, tomato, onion and carrot, here we can eat onion, carrot, tomato and cabbage raw also. మనం హోటల్స్కి వెళ్ళామనుకోండి, బిర్యానీతో పాటు మనకి హోటల్స్లో ఈ రాగా కూడా వెజిటేబుల్స్ మనం డైరెక్ట్గా కన్జ్యూమ్ చేయడానికి ఆనియన్స్ కానీ కుకుంబర్ కానీ ఇలాంటివన్నీ ఇస్తుంటారు అనమాట. సో దాంట్లో రిచ్ ఇన్ ఫైబర్స్. ఈ ఫైబర్స్ కూడా మన బాడీలో డైజెషన్ సిస్టంలో ఎఫెక్టివ్ రోల్ ప్లే చేస్తాయి. అండ్ మన బాడీలో ఫుడ్ అనేది మనం తీసుకున్న తర్వాత ఫుడ్ అనేది ఫుడ్ మూమెంట్ బాడీలోకి అవ్వాలి, మూవింగ్ అవ్వాలి అంటే ఈ ఫైబర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి మన డైజెస్టివ్ సిస్టంలో. అండ్ here is the fibers concept, water, balanced diet. Hope you all got all these topics, children. Hope you are unable to understand these concepts. Please nakokati WhatsApp lo doubts clear chestanu. I am ready to clear all your doubts. And some steps towards good health. మనం హెల్తీగా, మన టాపిక్ హెల్త్, హైజీన్ అండ్ డిసీజెస్. నో, టు బీ హెల్తీ వీ నీడ్ టు ఫాలో సమ్ స్టెప్స్ like eat fruits and vegetables, eat balanced food. Whenever we are eating the food, now we need to cover the food also with plates and బౌల్స్ మీద ప్లేట్స్ అన్ని కవర్ చేయాలి. ఎందుకంటే మస్కిటోస్ అన్నీ వచ్చాయి అనుకోండి, ఇట్స్ టోటలీ అన్హైజీనిక్. మనకు తెలుసు కదా, మస్కిటోస్ నుంచి మనకి మలేరియా అని డిఫరెంట్ ఆఫ్ డిసీజెస్ మనకి వస్తాయి. కాబట్టి వీ షుడ్ కవర్ అవర్ ఫుడ్ విత్ plate and we should store our food in room temperature itself. Eat hot rice and hot curries and everything. Don't eat yesterday's leftover food. నిన్న మొన్నది ఫుడ్ తినకూడదు. ఇట్స్ టోటలీ అన్హైజీనిక్. సో నౌ వీఆర్ ఫేసింగ్ సివియర్ ప్రాబ్లమ్ విత్ ద కరోనా వైరస్. నో, వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ అవర్ బాడీ.
drink more water, wash fruits and vegetables. Whenever we buy a fruits or vegetables, ఎప్పుడైనా కొన్నామనుకోండి fruits and vegetables, we should wash with water initially, later we need to consume or eat. Okay, next, benefits of exercising. Benefits of exercising regularly. ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయడం వల్ల, డైలీ చేయడం వల్ల మనకు ఎలాంటి బెనిఫిట్ ఉంటుంది అంటే, వాకింగ్ చేస్తుంటారు కొంతమంది డాక్టర్స్, షుగర్ పేషెంట్స్, బీపీ ఉన్నవాళ్ళు కొంచెం వాకింగ్ చేయండి అది ఇది అని చెప్తుంటారు కదమ్మా. ఎక్సర్సైజ్ అనేది మన ఫుడ్తో పాటు మనం ఎక్సర్సైజ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే ఇట్ ఇంప్రూవ్స్ అవర్ బోన్ స్ట్రెంగ్త్. మనం ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమైపోతుందంటే బోన్స్ అనేవి కూడా స్ట్రాంగ్గా అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ వెయిట్ బ్యాలెన్స్డ్. మన వెయిట్ కూడా, మనం ఇప్పుడు తినే ఫుడ్ అంతా ఆల్మోస్ట్ జంక్ ఫుడ్. మన ఫర్దర్ జనరేషన్, మన ఎల్డర్స్, మన గ్రాండ్ పేరెంట్స్ టైంకి మనం ఉండే ఫుడ్కి చాలా వరకు పొల్యూటెడ్ ఫుడ్ తింటున్నాం. సో మనం ఏంటి అంటే ఆ పొల్యూటెడ్ ఫుడ్ నుంచి మనం ఓవర్కమ్ అవ్వాలంటే వీ నీడ్ టు ఎక్సర్సైజ్ డైలీ. అండ్ ఫుడ్లో కూడా జంక్ ఫుడ్ ఎక్కువ అయిపోయింది, అన్నీ పొల్యూటెడ్ అయిపోయినాయి కాబట్టి వెయిట్ కూడా చాలా ఇర్రెగ్యులర్ గ్రోత్స్ కూడా వస్తుంటారు. సో ఫర్ దట్ సేక్ ఆల్సో వీ నీడ్ టు ఎక్సర్సైజ్ డైలీ, వెయిట్ బ్యాలెన్స్ చేయడానికి. అండ్ ఎనర్జెటిక్గా ఉంటాం. ఒక 2 days మీరు వాకింగ్ చేయండి, లేకపోతే ఎక్సర్సైజులు కానీ ఏదైనా యోగా చేయండి, మీకు తెలియకుండానే ఏదో ఒక ఫ్రెష్ ఫీలింగ్ అండ్ ఎనర్జెటిక్ ఫీలింగ్ ఆటోమేటిక్గా మీకు వస్తుంది. వీ కెన్ ఫీల్ ఎనర్జెటిక్ అండ్ ఈవెన్ బ్లడ్ సర్క్యులేషన్ ఆల్సో ఇంప్రూవ్మెంట్. సో మనం కూర్చున్నాం అనుకోండి, కాళ్ళు చేతులు అన్నీ పట్టుకుపోతూ ఉంటాయి. సో మనం అలా వాకింగ్ చేసినాం అనుకోండి, మన బాడీలో కూడా బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా ఫాస్ట్గా, ఈజీగా. చూడండి, ఎప్పుడైనా మీరు చక్కలు వేసుకొని కాసేపు హోల్డ్ చేయండి, అలానే కాళ్ళని కానీ చేతుల్ని కానీ, బ్లడ్ అనేది స్టాప్ అయిపోతుంది కదా. అందుకే మనం ఎక్సర్సైజ్ చేసినాము అనుకోండి, ఆ బ్లడ్ కూడా బాడీకి చాలా యాక్టివ్గా, బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా ఇంప్రూవ్ అయిపోయి చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుంది మన ఇంటర్నల్ బాడీ కూడా. అండ్ ఇటు ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే డయాబెటీస్ అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. మన బాడీలో ఉండే ఎక్స్ట్రా ఫ్యాట్ అనేది నేను ఆల్రెడీ చెప్పాను కదమ్మా, మన బాడీలో ఉండే ఏదైతే వేస్టేజెస్ అన్నీ ఉంటాయో అవన్నీ కూడా మనకి యూరిన్ అండ్ యాజ్ వెల్ యాజ్ మన స్వెట్ రూపంలో బయటకు వచ్చేస్తాయి. కాబట్టి వీ నీడ్ టు కన్జ్యూమ్ మోర్ వాటర్. అండ్ ఫ్యాట్ కూడా ఎక్కువ పెరిగిపోయింది అంటే ఇట్ మే లీడ్స్ టు డయాబెటీస్ అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఆల్సో. ఫర్ దట్ సేక్ వీ నీడ్ టు ఎక్సర్సైజ్ డైలీ. అండ్ గుడ్ పోస్చర్ అంటే మనం నిలబడే బేస్. కొంతమంది ఇలా ఉంటారు, ఓకే, కొంతమంది ఇలా. అలా కాదమ్మా, మనం నిలబడేది ఎలా ఉన్నా కానీ స్ట్రైట్గా నిల్చోవాలి. ఓకే, గూన్ వచ్చిన వాళ్ళు ఇలా ఉండడం, బుక్కులు మోసి ఇలా అవ్వడం, దట్స్ రాంగ్ పోస్చర్. వీ షుడ్ మెయింటైన్ అవర్ బాడీ ఇన్ ఏ రైట్ పోస్చర్ మెయింటైన్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి బ్యాక్ పెయిన్స్ అనేవి తగ్గిపోతాయి. నడుము నొప్పి అని చెప్పేసి, తర్వాత స్ట్రెస్, ఏమైనా టెన్షన్స్ ఉన్నా కూడా మన బాడీ పోస్చర్ స్ట్రైట్గా ఉంది అంటే మనకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావు. ఎస్పెషలీ బ్యాక్ పెయిన్, వెన్నెముక నొప్పి అంటుంటారు కదా, నడుము నొప్పి. సో వీ కెన్ రిలీవ్ ఆల్ దోస్ పెయిన్స్ బై మెయింటైనింగ్ ద గుడ్ పోస్చర్. ఓకే, అల్టిమేట్లీ ఇవన్నీ చేసాం. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటున్నాం, న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటున్నాం, taking the water, sufficient amount of water to our body, and here we are taking some precautions towards our good health, and as well as we are doing exercises regularly also. anta chesaka రాత్రి కూడా ఒక స్లీపింగ్ అనేది ప్రశాంతంగా స్లీప్ చేయాలి. ఎందుకంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏదో ఒక డిఫరెంట్ యాక్టివిటీస్లో పెద్దలు కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, చిన్నపిల్లలకి అయితే ఫోన్లు చూడడము, లేకపోతే ఆడుకోవడము, ఫ్రెండ్స్తో ఆడుకోవడం, స్కూల్స్కి వెళ్ళడము, ఇలా డిఫరెంట్గా పిల్లలు కూడా యాక్టివిటీస్ ప్రొవైడ్ చేస్తారు కదా డైలీ డే టు డే లైఫ్లో. లైక్ దట్ పేరెంట్స్ కూడా అంతే, ఫ్రమ్ మార్నింగ్ టు నైట్ దే ఆర్ ఆల్సో హౌస్ వైఫ్స్ అనుకోండి, కుకింగ్ అని, క్లీనింగ్, వాషింగ్, దే యూస్ టు డూ సో మెనీ వర్క్స్ ఇన్ హోమ్. అండ్ ఈవెన్ fathers also, they are going out and they are doing so much of work and they are getting some money for the sake of food and everything కదా. మన ఫుడ్ తీసుకోవాలి అంటే వాళ్ళ ఎర్నింగ్ లేదే వీ కాంట్. అట్ ద టైం వాళ్ళు ఏంటంటే డే అంతా కష్టపడిన తర్వాత ప్రశాంతంగా తిని నిద్రపోయినాం అనుకోండి, మన బాడీకి కావాల్సిన నిద్ర తీసుకుంటే వీ షుడ్ బి మోర్ అండ్ మోర్ హెల్తీ. సో నిద్ర కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. మినిమం 8 hours స్లీప్ ఉండాలి ఎవరికైనా కూడా. 8 hours స్లీప్ ఉంది అంటే దట్ ఈస్ ద హెల్తీ స్లీప్. ప్లీజ్ టేక్ హెల్తీ స్లీప్ ఆల్సో. Okay, so by doing all these things we should maintain our health and we should keep our body and hygiene.
Okay, I hope you all understood this concept. Any doubts, please feel free to ask children. And tomorrow I'm going to give the next entering into the new topic, the diseases. I know diseases అంటే మనుషులు యాక్టివ్గా ఫిజికల్గా మెంటల్గా యాక్టివ్గా లేకుండా సమ్ స్లైట్ డిఫరెన్సెస్ కనిపించినాయి అంటే దాని డిసీజెస్ అంటాం, లైక్ కోల్డ్, కాఫ్ అని. ఐ విల్ డిస్కస్ అబౌట్ రిగార్డింగ్ ఆల్ దీస్ డిసీజెస్ అనేవి ఎన్ని టైప్స్ ఉంటాయి ఏంటి అనేది. నెక్స్ట్ క్లాస్ ఐఎమ్ గోయింగ్ టు కంటిన్యూ, and from next class your first lesson is going to complete. Children, please purchase your books. From next class onwards I am going to give the class works and workbooks also, by your textbooks also, as soon as possible. Okay children.